షోలోకి వచ్చాడు, అందరిని గుర్తుపడతాం అన్ని జరుగుతుంది. ఇది ఈ ఘటన పూర్తిగా మీరు ఇందాక అంటున్నారు మనకి కులాలు మాట్లాడొద్దు, మతాలు మాట్లాడొద్దు, పార్టీలు మాట్లాడొద్దు అని చెప్పని. ఇవాళ రాష్ట్రంలో పూర్తి స్థాయిగా కుల పోరాటాలు జరుగుతున్నాయి. అసలు ఇది కుల వ్యవస్థలకి ఇంత గుర్తింపు, ప్రాధాన్యత, ఇంత వివక్షత స్టార్ట్ అయింది కేవలం తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచే. తెలుగుదేశం పార్టీ అనేది రాజకీయాల్లోకి మొదలైన తర్వాతే కులాల మధ్య చిచ్చు పెట్టి ఒకళ్ళనొకళ్ళని అంటే విభజించి పాలించు అనే సిస్టమే స్టార్ట్ అయింది. అది ఇక రాను 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 ఆ వేసినటువంటి ఆ విత్తనం ఇవాళ పెద్ద మానైపోయింది. కాబట్టి మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా కులాలు తప్పించి ఇంకా వేరే ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఈ ఘటనలో చాలా ముఖ్యమైన విషయాలు మీకు చూపిస్తాను. ఈ కుర్రాడు ఇవాళ భార్గవ నాయుడు చూపిస్తాను చూడండి. భార్గవ నాయుడు కనిపిస్తున్నాడా మీకు? భార్గవ నాయుడు ఇతనే వెళ్ళిపోయిందండి, కోమాలోకి వెళ్ళిపోయింది. ఈ గుద్దు చంపిన కారు ఇదండి. దాని మీద ఏం రాస్తుందో కనిపిస్తుందండి మీకు? చౌదరీస్. ఈ విధంగా వాళ్ళు పెట్టుకుని కులాలని పెట్టుకుని మీరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు, పార్టీ మాది, మీరు ఏమీ చేసింది లేదు, మీ నాయకుడు కూడా ఏం చేసింది లేదు అని చెప్పి. ఎందుకంటే ఈ కుర్రోళ్ళందరూ కూడా జనసేనకు పనిచేసినటువంటి వాళ్ళు. కానీ నేను పార్టీ వేరే అయినా నాకు వీళ్ళతో ఉన్న అటాచ్మెంట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ముఖ్యంగా రంగా గారి అభిమానులు. ఇతర బైక్ మీద రంగా గారి బొమ్మ ఉందండి. అవును అవును అవును, రంగా గారి అభిమానులు అండి. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో కుల మతాలకు అతీతంగా ఒక ప్రజానాయకుడిగా ఎదిగినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా నేను వెళ్తానండి, నేను ఏ పార్టీలో ఉన్నా కూడా. అలానే వీళ్ళు జనసేనకు పనిచేశారు కాబట్టి వాళ్ళకి మధ్య ఏవో సంబంధించినటువంటి ఈ ఇష్యూస్ నడుస్తున్నాయి. కానీ ఈ ఎవరైతే ప్రసాద్ యాక్సిడెంట్ చేసిన అతను ఉన్నాడో అతను వీళ్ళ మీద ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు అది చివరికి ఏ స్థాయి వరకు వెళ్ళిపోయిందంటే మీరెవర్రా, మీరు మమ్మల్ని అనేవాళ్ళ, ఇది మా పార్టీ మా ప్రభుత్వం అని చెప్పని వాళ్ళని అతి దారుణంగా వచ్చి పండగ నెక్స్ట్ డేనో పండగ రోజును బుద్ధి వాళ్ళని తొక్కించి మిగతా వాళ్ళిద్దరికి ఏ పరిస్థితిలో ఉన్నారంటే భార్గవ నాయుడిది దాదాపు కాళ్ళ దగ్గర, నేను ఇవాళ చూశాను నడుం దగ్గర నుంచి కూడా ఏం పని చేయట్లేదు. ఇంకొక కుర్రోడు పవన్ కుమార్ అతను కూడా నడుం దగ్గర. వీళ్ళిద్దరు వయసు మా అయితే 19-20 మధ్యలో ఉంటది. వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి అంటే దీని మీద ప్రశ్నించేటువంటి హక్కు ఎవరికీ లేదు. పోనీ పార్టీల పరంగా మీరు మాట్లాడొద్దు అంటున్నారు, మిగతా వాళ్ళు వచ్చి ఎవరు ప్రశ్నించగలరు? పార్టీల వల్లనే కొద్ది గొప్ప ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరినీ ఎవరు పట్టించుకోకపోతే కాపు నాయకులు కొంతమంది స్పందించారు అంటున్నారు, బానే ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి చెప్పండి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి చెప్పండి. అసలు ఏంటి వీళ్ళకి అధికారాన్ని వస్తే వీళ్ళ మీద ఎవరి మీద కూడా అంటే కమ్మ సామాజిక వర్గం అంటే నేను పేరెత్తుతున్నాను కదండి, వాళ్ళు రాసుకుని మమ్మల్ని ఎవరు మీరు ఏం చేయలేరు, ఈ పార్టీ మాది, ఈ అధికారం మాది. మరి జనసేన వాళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారు? ఆఖరికి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తున్నారండి, గెలిచిందే మా వల్ల అంటున్నారు. మరి గెలిచింది మీ వల్ల బానే ఉంది, మరి మీకు ఎక్కడ గౌరవం దక్కుతుంది? పోనీ గౌరవం అనేది పక్కన పెట్టండి, మనుషుల ప్రాణాలకి ఇవాళ ఎటువంటి ఇది లేకపోతే ఎక్కడ పోనీ మీ స్పందన ఎక్కడుంది? ఇప్పుడు మీ పార్టీ నాయకుడి స్పందన ఎక్కడుంది? కనీసం వైజాగ్ లో ఇప్పుడు ఆయన ఉండగా ఎలక్షన్స్ ముందు వైజాగ్ లో అరెస్ట్ చేస్తుంటే ఆయన్ని ఆ నోటల్లో పెట్టి అరెస్ట్ చేస్తున్నప్పుడు ఒక నాయకుడు ఎలా స్పందించాలంటే అరెస్ట్ చేసే ముందు నన్ను అరెస్ట్ చేయండి, మా వాళ్ళని కాదు అని చెప్పాలి. ఆయన స్పందించలేదు. రాయపాటి అరుణ అధికార ప్రతినిధిని ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, స్పందించలేదు. ఇక ఇలా తీసుకుంటూ పోని ఇతను చిన్న వ్యక్తి అనుకుందామండి, ఈ భార్గవ నాయుడు వీళ్ళందరూ పార్టీలో పనిచేసిన చిన్న వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి స్పందించేంత కాకపోయినా తీసుకుందాం పోని. ఇప్పుడు ఈ విషయంలో స్పందించినటువంటి దాసరి రాము గారిని తీసుకుందాం ఉదాహరణకి. దాసరి రాము గారు ఆయనకి ఏదో నడుంది ఆపరేషన్ అయితే అఫీషియల్ గా లెటర్ రిలీజ్ చేసింది జనసేన పార్టీ, ఏమని? దాసరి రాము గారు ఆరోగ్యం కోలుకోవాలి. మరి అదే దాసరి రాము గారు పార్టీని భుజానేసుకుని, కులం భుజానేసుకుని ఈ పార్టీని గెలిచేంత వరకు జనసేన పార్టీ కూటమిలో ఉన్నా గానీ మేము ఎట్లయినా కానీ మేము పనిచేయాలని చెప్పని తిరిగి అన్ని చేశారు. మరి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పెద్ద విషాదం జరిగింది, అది అందరికీ తెలుసు. వాళ్ళ కూతుర్ని పోగొట్టుకున్నాడు. మరి ఎక్కడుందండి అఫీషియల్ గా పార్టీ నుంచి కనీసం ఒక ఫోన్ వెళ్ళిందా? నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాను, లేదు. పార్టీ తరపు నుంచి ఎవరు కూడా అతనికి పెద్దవాళ్ళు ఎవరు, ఎలా ఉన్నావు ఏంటిదని చెప్పని పరామర్శించింది లేదు. ఇంకొక అనకాపల్లిలో ఇంకొక నాయకుడు
2008 నుంచి చిరంజీవి గారి అభిమాని, ఆ రోజు నుంచి ఇవాళ వరకు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా కంటిన్యూ అవుతూ ఒక పెద్ద నాయకుడే. ఆయనకి ఈ మధ్య కాలంలో స్టంట్ వేశారు, పట్టించుకున్నది లేదు. ఇక పార్టీల పరంగా ఇంత స్థాయి నాయకుడిని కూడా పట్టించుకున్నటువంటిది ఇంకా పవన్ కళ్యాణ్ గారు కనీసం వాళ్ళ అన్నని అసెంబ్లీ సాక్షిగా తిడితే బాలకృష్ణ గారు దానికి స్పందన లేదు. ఏంటి పరిస్థితి అంటే, మిమ్మల్ని నమ్మి ఈ కాపు కులం అందరినీ ఎందుకు నేను పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నానంటే, మిమ్మల్ని నమ్మి నేనున్నాను, మీరు రండి, నేను చూసుకుంటా మీ భవిష్యత్తు అని చెప్పని ధైర్యాన్ని ఇచ్చినటువంటి మీ మాటల్లో, మీ స్పీచ్ల్లో ధైర్యాన్ని ఇచ్చినటువంటి మీరు ఇవాళ ఈ కులం ఇంత దారుణంగా దెబ్బతింటే మీ దగ్గర నుంచి స్పందన ఎందుకు లేదు? మీరు ఎందుకు స్పందించడం లేదు? ఎంతకాలం ఇంకా అంటే, మీ ఎలక్షన్ అయ్యే ముందు వరకునేమో ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక మాట. ఇది ఎంతవరకు సమంజసం మీరు? అందుకనే నేను ఒకటేనండి, వీళ్ళని ఇప్పుడు జన సైనికులకు అడిగినా కూడా మేము మాట్లాడుతున్నాం చేస్తాం, కానీ నా బాధ ఏంటంటే ఇంత నమ్మకంగా ఇంత సిన్సియర్ గా పనిచేస్తున్నటువంటి ఈ జన సైనికులు తరపునటువంటి ఆ నాయకుడు ఎందుకు స్పందించట్లా, ఎందుకు అంత సైలెంట్ గా ఉండటం జరుగుతుంది? కూటమి ప్రభుత్వంలో ఆయనని ఎందుకని అట్లా నోరు మీద పనివ్వట్లేదు? దీనివల్ల నష్టపోతున్నటువంటి యువత విషయంలోనే నేను పరామర్శిస్తున్నాను, యువత విషయంలోనే నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కాపు కులం అనేది రోడ్డున పడిపోయే పరిస్థితికి వచ్చింది.